ఐపీఎల్ 2026 సీజన్ లో పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. నిన్న ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్ పై 54 పరుగుల తేడాతో గెలుపొందింది. కూపర్ కనౌలి, ప్రియాన్స్ ఆర్య ఆకాశ్ మాథ్యూగా చెలరేగిపోయారు. వారి దాటికి ఏకంగా 250కి పైగా పంజాబ్ జట్టు పరుగులు సాధించింది. నువ్వా నేనా అన్నట్లుగా ఈ ఇద్దరు సిక్సర్ల మోత మోగించారు. ఒకరికి ఒకరికి తగ్గేదేలా అన్నట్లుగా వీరి బ్యాటింగ్ కొనసాగింది. ఈ క్రమంలోనే భారీ విజయం సాధించి ఈ సీజన్ లో పంజాబ్ 5వ విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఈ క్రమంలో ఐపీఎల్ సీజన్ లో ఇప్పటి వరకు ఓటమి ఎరగని జట్టుగా పంజాబ్ నిలిచింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ప్రియాన్స్ ఆర్య సూపర్ కన్నోలీలపై ప్రశంసల వర్షం కురిపించాడు. మిడిల్ ఓవర్లలో వీరిద్దరు ఆడిన తీరు, వారి భాగస్వామ్యమే మ్యాచ్ లో తమను విజేతగా నిలబెట్టాయని చెప్పుకొచ్చాడు. నిజం చెప్పాలంటే వారు కొట్టిన కొన్ని షాట్లు అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా పేసర్ల బౌలింగ్ లో బ్యాట్ ఫుట్ మీద నిలబడి స్ట్రైక్ షాట్లు, స్పిన్నర్లపై ఆధిపత్యం చెలాయించడం బాగుందని అన్నాడు. ఇలా ఆడాలంటే ఎంతో ధైర్యం, సంయమనం కావాలి. ఎందుకంటే మ్యాచ్ లో క్షణంలోనే పరిస్థితులు మారిపోతుంటాయి. ఇక తను కూపర్, ప్రియాన్స్ లకి సిక్సర్ల పోటీ పెట్టినట్టుగా వివరించాడు. ఈ ఐపీఎల్ సీజన్ లో ఇద్దరిలో ఎవరు ఎక్కువ సిక్సర్లు కొడితే వారికి తన బ్యాట్ ను బహుమతిగా ఇస్తానని చెప్పినట్టుగా శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. ఇది కాస్త వింతగా అనిపించినా కూడా వారు ఇలాంటి ప్రదర్శనలు ఇస్తున్నంత కాలం ఎంతో సంతోషంగా ఉంటుందని అన్నాడు. ఆటగాళ్లకు స్వేచ్ఛనిస్తే ఇలాంటి ఫలితాలే వస్తాయని అన్నాడు. ఎలా ఆడాలనే విషయంపై తాను ఎవరికి ఎలాంటి సూచనలు ఇవ్వలేదని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. ప్రతి ఆటగాడికి ఓ సొంత పద్ధతి, దినచర్య ఉంటుందని అన్నాడు. వారి వాటిని అనుసరించి ఫలితాలను సాధిస్తారని చెప్పుకొచ్చాడు. రికీ పాంటింగ్ మ్యాచ్ కి ముందు అందరినీ ఉత్సాహపరుస్తాడని చెప్పుకొచ్చాడు. తమ జట్టులో చాలా మంది అంతర్జాతీయ స్థాయి బౌలర్లు ఉన్నారు. వారి అందరికీ ఎంతో అనుభవం ఉంది కాబట్టి వారికి తాను కొత్తగా ఏమి చెప్పాల్సిన పని లేదు. ఈ రోజు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ సీజన్ అంతటా వారి ప్రదర్శన చాలా బాగుందని అన్నాడు. ఇకపై కూడా వారు ఇలాంటి ప్రదర్శన కొనసాగించాలని కోరుకుంటున్నట్లు శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.